రైతు సోదరులకు నమస్కారం అండి. మన వెనకల కనబడుతున్న ఈ మిరప తోట నాటుకొని ఈ రోజుకు 5 రోజులు అవుతుందండి. సాధారణంగా మిరప మొక్కలు భూమిలో అతుక్కపోవడం అంటే నాటుకోవడానికి ఒక 20 రోజులు టైం పడుతుంది కాబట్టి 7 రోజుల తర్వాత మనం మామూలుగా మందులు వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ మిరప పంట నాటిన తర్వాత మొదటి 15 రోజులు కనుక మనం సరైన మందులు వాడుకుంటే ఎక్కువ మొత్తంలో మిరప పంట నాటిన తర్వాత మనకు పురుగు సమస్య, దాంతోపాటు ఈ కాండం కుళ్ళు, కాండం మచ్చలని సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వీటిని ముందస్తుగా అరికట్టుకోవాలంటే ఈ 4 రకాల మందులు అయితే వాడుకోవాలి. అందులో మనం చూసినట్లయితే 20 నెంబర్ 1 బ్లాక్ సల్ఫర్, రోగర్ మరియు రోకో కానీ రోకో మ్యాన్ కానీ ఏవైతే ఈ 4 రకాల మందులు ఉన్నాయో ఇది మన సమస్యను తగ్గట్టు కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి సమస్య ముందస్తుగా రాకుండా అరికట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మేజర్గా మిరపంట నాటిన తర్వాత మనకు మామూలుగా మొక్క భూములు అతుక్కపోవడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. కాబట్టి అంటే మినిమం ఒక 5 నుంచి 7 రోజుల మధ్య టైం పడుతుంది. కాబట్టి ఆ తర్వాత మనం మందులు వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎక్కువ మొత్తంలో మనకు పురుగు సమస్య ఫస్ట్ అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఏరైతేనా కానీ మిరప పంటలు కనుక చూసినట్లయితే వాడే మందులు ఇవే. కాబట్టి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మీరు మిరప పంటలో ప్రధానంగా మొట్టమొదటిసారి వాడుకునేది 20 నెంబర్ 1 అండి. 20 నెంబర్ 1 అంటే మనకు హెచ్పిఎం కంపెనీలో అందుబాటులో ఉంటుంది, వేరే కంపెనీలో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇందులో మనకు ఇథియాన్ మరియు సైఫర్ మిథిలిన్ అయితే ఉంటుంది. ఇథియాన్ మనకు వచ్చేసి 40% అయితే ఉంటుంది, సైఫర్ మిథిలిన్ మనకు 5% ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మేజర్గా మనకు మిరప మొక్కలు మన భూమిలో అతుకపోయిన తర్వాత ప్రధానంగా మోటగా మనకు కనిపించేది ఏంటంటే పురుగు సమస్య అండి. పురుగు అనేది ఈ మొక్కల యొక్క ఆకులను కానీ కాండాన్ని కానీ కొరికివేయడం వల్ల రైతులకు ఇబ్బంది జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ మందును వాడుతూ ఉంటాం. దాంతోపాటు ఈ మందు వాడడం వల్ల ఏంటంటే మనకు కొద్దిగా కట్టెబలి ఇగురస్ అని చెప్పి రైతులు అంటుంటారు. అదేవిధంగా కట్టెబట్టి ఇగురు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి దీని కాంబినేషన్లో మీకు ఉన్న సమస్యను తగ్గట్టు అంటే మనకు ఎక్కువ మొత్తంలో కొంతమంది కాండంకుళ్ళు, కాండం మచ్చ సమస్య కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతులు రోకో మందు వాడుతూ ఉంటారు. రోకో అంటే మనకు థయోపినట్ మెథల్ టెక్నికల్ ఉంటుంది. ఇందులో మీకు రోకో మ్యాన్ అండి, మనకు బైస్టార్ట్ కంపెనీలోనే మ్యాన్కోజెబ్ మరియు థయోపినట్ మెథల్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఇది మనకు 20% అయితే థయోపినట్ మెథల్ 20% ఉంటుంది, మ్యాన్కోజెబ్ మనకు 50% అయితే ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి ఒకవేళ మీకు కాండంకుళ్ళు, కాండం మచ్చ సమస్యతో పాటు పురుగు సమస్య రాకుండా ఉండాలనుకుంటే మాత్రం 20 నెంబర్ 1 మరియు రోకో మ్యాన్ కానీ రోకో కలిపి వాడుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకు ఒక ఎకరానికి వచ్చేసి ఇప్పుడు మనకు చిన్న మొక్కలే కాబట్టి పంపులు తక్కువ పడతాయి. కాబట్టి ఒక 1/2 లీటర్ సరిపోతుందండి మీకు ఎకరానికి. దానితో పాటు ఇది ఒక 300 గ్రాములు తీసుకొని వాడుకోండి ఎకరానికి. లేదు నాకు మొట్టమొదటిసారి నాకు ఎక్కువగా చూసినట్లయితే నల్లి సమస్య, అదేవిధంగా కొంతమందికి ఏంటంటే ముదిరి నారు పెడతా ఉంటారు. కాబట్టి మనకు ఫ్లవరింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది నారు మీదనే. ఈ నారు మీద ఫ్లవరింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ భూమిలో అతకపోయిన తర్వాత ఆ పూత అనేది పిందెగా మారడం వల్ల మొక్క యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. దాంతోపాటు కొద్దిగా నల్లి సమస్య కూడా ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్ సల్ఫర్ అనేది వాడుకుంటే పూత రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. చిన్న మొక్కలుగా మనం పూత కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి ఈ పూత రాలిపోవాలంటే మాత్రం మొట్టమొదటిసారి మనం 20 నెంబర్ 1లో బ్లాక్ సల్ఫర్ కలిపి వాడుకున్నట్లయితే దీంతో మనకు ఉన్నటువంటి పూత మొత్తం రాలిపోతుంది. దాంతోపాటు కట్టెబయలు కూడా ఎగురు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బ్లాక్ సల్ఫర్ అంటే మనకు సల్ఫర్ మిల్స్ వాళ్ళది కోసావీట్ అంటామండి. ఇది మనకి ఇది బిఎఫ్ అంటాం. ఇది మనకు సల్ఫర్ అనేది 80% అయితే ఉంటుంది. మనకు డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది. అంటే మనకు వాటర్ డిస్పర్బుల్ గ్రానుల్స్ అంటాం. అంటే నీటిలో మనకు కరుగుతూ ఉంటుంది, కరగబెట్టుకోవాలి దీన్ని. ఇది ఎకరానికి వచ్చేసి అంటే మనం ఇప్పుడు చిన్న మొక్కలే కాబట్టి ఒక 250 గ్రామ్స్ సరిపోతుందండి. ఇది మీరు తెచ్చుకోవచ్చు. ఏదంటే మనకు దీన్ని తీసుకొని దీని కాంబినేషన్లో 20 నెంబర్ 1 చాలా వరకు రైతులు సల్ఫర్ మరియు 20 నెంబర్ 1 కాంబినేషన్లో వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రోకో కానీ రోకో మ్యాన్ కాంబినేషన్ కూడా వాడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది మన సమస్యను తగ్గట్టు. ఎందుకంటే మనకు ఎక్కువ మొత్తంలో ఈ ఫస్ట్ అయితే మనకు వచ్చేది ఏంటంటే కాండంకుళ్ళు, కాండం మచ్చ సమస్య. కాబట్టి తెగుళ్ళ సమస్య కనిపించినట్లయితే మాత్రం రోకో మరియు రోకో మ్యాన్ వాడుకోండి 20 నెంబర్ 1 కాంబినేషన్లో. లేదనుకుంటే ముదిరినారు పెట్టుకున్న రైతులకైతేనేమో ఫ్లవరింగ్ మొక్కలపైన కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్లవరింగ్ డ్రాప్ కావాలి, మంచిగా కట్టబలి రావాలనుకుంటే మాత్రం ఈ కోసావీట్ మరియు దానితోపాటు 20 నెంబర్ 1 అండి. ఈ 2 కాంబినేషన్లో వాడుకుంటే సరిపోతుంది. మరి మొక్క నాటిన తర్వాత 7వ రోజు వరకు వాడుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మరి 15వ రోజు మళ్ళీ మనం మందు వాడుకోవాలి. కాబట్టి అప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో ఈ రోగర్ అనేది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. మనం నల్లి నివారించుకోవచ్చు, అన్ని రకాల రసం పీల్చే పురుగును నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి టెక్నికల్ అండి. మనకి టెక్నికల్ వచ్చేసి ఎక్కువగా మనకు నల్లి మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మందును వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంతో పాటు దీని కాంబినేషన్లో మీకు ఏ విధంగానంటే ఒకసారి మీరు 20 నెంబర్ 1 మరియు కోసావైట్ వాడుకున్నట్లయితే మాత్రం నెక్స్ట్ ఈ రోగర్ మరియు రోకో మ్యాన్ కానీ రోకో కానీ వాడుకోండి. అంటే మనం ఫస్ట్ సల్ఫర్ వాడుకున్నట్లయితేనేమో సెకండ్ డోస్లో ఈ రోకో కానీ రోకో మ్యాన్ వాడుకోండి. దాని కాంబినేషన్లో రోగర్ వాడుకోండి. ఈ విధంగా వాడుకుంటే మీకు తెగుళ్ళ సమస్య రాకుండా, నల్లి సమస్య రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా నీకు మంచి మొక్క మెత్తగా కట్టబలి ఎగురొచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఫస్ట్ డోసులోనే 20 నెంబర్ 1 మరియు రోకో వాడుకున్నట్టు మాత్రం
మీరు మళ్ళీ సెకండ్ డోస్లో సల్ఫర్ మరియు రోగాలు కూడా వాడుకోవచ్చు. ఈ కమిషన్ కూడా మీకు బాగానే ఉంటుంది. అంటే మనం ఏదైనా కానీ సమస్యను తగ్గట్టు వాడుకోవాలి కాబట్టి ఈ 4 రకాల మందులు అయితే మేజర్గా మోటోగా మనకు మిరప నాటిన తర్వాత 15 రోజుల లోపు వాడుకోవాల్సిన మందులు కాబట్టి కంపల్సరీ ఈ 4 రకాల మందులలో మీకు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టే మందులను కమిషన్ కలిపి వాడుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి తక్కువ పెట్టుబడిలో ఈ తోటలో మనం ఉన్నటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే రైతులు ఈ సంవత్సరం మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కువ మొత్తంలో మిరప పంట సాగు చేస్తున్నారు కాబట్టి మిరప పంటలో మనం సరైన దిగుబడి సాధించాలి, తక్కువ పెట్టుబడి అనుకుంటే మాత్రం సమస్యను తగ్గట్టే మందులను కమిషన్ కలిపి వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏవైతే ఈ 4 రకాల మందులు ఉన్నాయో ఇప్పుడైతే మీకు సమస్యను తగ్గట్టు కమిషన్ కలిపి వాడుకోండి, మీకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మీకు ఈ మందులు 15 రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు సైడ్ బెన్స్ బాగా రావాలి, దాంతోపాటు చేను మంచిగా పెరగాలనుకుంటే మాత్రం 3వ డోసుగా మీకు ఒక మందు చెప్తాను. మనకు వచ్చేసి 14Z2 అంటాం. సింగిల్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది. అందులో మనకు బెనియోతో పాటు కూడా అక్టర్ లిక్విడ్ అయితే ఉంటుంది. దాన్ని సీడ్ ట్రీట్మెంట్గా వాడుతూ ఉంటారు. దాని గురించి కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియో చేశాను, దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఈ మందులు అయితే వాడుకున్న తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. 3వ డోసు ఏ మందు వాడుకోవాలి, అది ఎప్పుడు వాడుకోవాలి, దాని కాంబినేషన్లో ఏ మందు వాడుకోవాలి, అసలు బెనియా వాడుకోవాలా ఇంకా వేరే ఏమైనా వాడుకోవాలా అనేది కూడా చెప్తాను. కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే రైతులు మన వీడియో చూస్తున్నారో కంపల్సరీ మీరు లైక్ చేయండి. యూట్యూబ్లో కొత్తగా మనకు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అడుగుతూ ఉంటుంది. హై ప్రకారం మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.